ఫుట్బాల్ షోకులు. ఎవని సొమ్ము ఎవని పాలిది? సిఎస్ఆర్ పైసలు దేనికి వాడాలి? సింగరేణి ప్రాంతంలో మంచినీళ్లకు వాడాలి, సింగరేణి ప్రాంతంలో రోడ్లకు వాడాలి, సింగరేణి ప్రాంతాల్లో పిల్లల చదువులకు వాడాలి, సింగరేణి ప్రాంతంలో కాలుష్య నివారణకు వాడాలి. కానీ సింగరేణి పైసలు తీసుకుపోయి 100 కోట్లు పెట్టి ఆ మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి వాడేసిండు రేవంత్ రెడ్డి. ఎటు పోతుంది మన సింగరేణి? ఏమైతుంది మన సింగరేణి? దయచేసి కార్మిక సోదరులు ఆలోచించాలి. ఈయన మన్మడు ఇద్దరు పోయి ఆడినరు, చూడలే మీరు? యాదుకుందా? ఈయన మన్మడు ఇద్దరు పోయి మెస్సీతో ఆడినరు. దీన్ని చూడడానికి రాహుల్ గాంధీ వచ్చిండు ఢిల్లీకి. ఇంకా ఎవరి కోసం? నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకేమొస్తుంది? రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే సింగరేణికి ఏమొస్తుంది? మావి 100 కోట్లు బొక్క తప్ప. మాకు 100 కోట్లు బొక్క పడేది సింగరేణికి. నీ షోకుల కోసం సింగరేణి నాగం పట్టించే కార్యక్రమం జరుగుతా ఉంది. సరే, ఇది ఇప్పుడే చెప్పిన నేను, అప్పుల కుప్పగా ఎట్లా మారిందో. ఇక మేనిఫెస్టో ఎలక్షన్ల ముందు ఏం చెప్పిరే? ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇది నాది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. వాళ్ళు ఏం చెప్పినారు అప్పుడు ఓట్ల ముంగట? కారుణ్య నియామకాల విధానాన్ని పునఃపరిశీలించి సరళీకృతం చేస్తాం. సరళీకృతం అంటే రాజకీయాలు ఇంకా తొందరగా వచ్చేటట్టు, ఇంకా ఈజీగా నౌకరు వచ్చేటట్టు చేస్తాము అన్నారు. కానీ ఏం చేసిండ్రే? సరళీకృతం చేసిండ్రా? జటిలం చేసిండ్రు. మొత్తానికే బంధు పెట్టిండ్రు. ఆనాడు కేసీఆర్ గారు వారం వారం మెడికల్ బోర్డు పెట్టిండు, 16,500 ఉద్యోగాలు ఇచ్చిండు. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు? గుండు సున్నా. ఇంకా ఇచ్చుడు లేదు. కేసీఆర్ ను 16,000 ఎట్లా ఇస్తావు? దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాం, ఉండ ఉద్యోగాలు ఊడగొడతాం. అప్పుడు చంద్రబాబు పెట్టినట్టు గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి సింగరేణి కార్మికుల్ని ఇంటికి పంపిస్తాము అన్నాడు. అన్నాడా లేదా? మీరు పేపర్లలో చదివినరా లేదా? విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ అయిందా లేదా? అసెంబ్లీలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క చెప్పింది విన్నరా లేదా? నిన్న మేము బయలుదేరాం, మొన్న రామగుండంలో పెట్టాం, ఇవాళ భూపాలపల్లిలో పెట్టంగానే దెబ్బకు దయ్యం వదిలింది కొడుకులకు, దిమ్మ తిరిగింది. ఇవాళ పొద్దుగాల బట్టి విక్రమార్క స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇప్పటి నుంచి వారం వారం మేము కూడా మెడికల్ బోర్డు పెడతాం, మేము కూడా ఇప్పటి నుంచి తిప్పలు పెట్టాం, తొందరగా ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ పొద్దుగాల మేము భూపాలపల్లి బయలుదేరితే పొద్దుగాల స్టేట్మెంట్ వచ్చింది.